ఆల్రెడీ పుకార్లు షికార్లు అన్నీ చూసేశాక ఒక స్టేజ్కి ఒక మెచ్యూరిటీ వచ్చిన టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. మీ వారి సపోర్ట్ ఏ విధంగా మీ అంటే తర్వాతి పురోగతికి కానీ మీ వ్యక్తిత్వానికి కానీ ఒక తోడుగా కంపానియన్గా ఏ విధంగా ఉండింది ఆ తర్వాత? చాలా బాగుండేది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వర్క్ మీద తప్ప తక్కినవన్నీ నాకు తెలియవు. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడం, బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ నాకు తెలియవు కదా, అవన్నీ నేర్పారు. చాలా అన్నీ కరెక్ట్గా నా లైఫ్కి సేఫ్టీ ఎలా ఉంది, సెక్యూర్గా అవన్నీ చూసుకున్నారు. మీ సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు ఇప్పుడు ఉంటాయా? ఉండే మామూలు జనరల్గానే. అది లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి ఆయన తెలుగు బెంగాలీ మాట్లాడతారా? కాదు, మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఓన్లీ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అందుకని లాంగ్వేజ్ మూలంగా ఆయన పెద్ద ఇదేం లేదు, వాళ్ళు వేరే టైప్ ఆఫ్. అది నాకు హెల్ప్ అయింది అనుకుంటాను నేను. వివాహం మీరు ఇష్టపడి చేసుకున్నారా, అమ్మ వాళ్ళు చూసారా? చూడలేదు. ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన, నార్త్ ఇండియా. అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాము. ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకున్నాను. నేను కెరియర్ ఉంది కదా, అవును, అది మానేయలేను కదా, అందుకని అలాగా మీకోసం వెయిట్ చేశారు. అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అందరూ. పెడతారా? అలా ఏమీ చేయలేదు పాపం. పెట్టేవాళ్ళండి. అప్పుడు మిగతా నటీమణుల గురించి కూడా వింటాం కదా స్టోరీస్. అలా ఏం లేదు, లక్కీగా ఈయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, మంచి డీసెంట్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను. ఎందువల్ల అంటే వాళ్ళ ఈ లోతంతా తెలుసు ఇండస్ట్రీలో ఉండేవన్నీ. సో అదేమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో అట్లా.